మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ మాట్లాడుతూ వినాయకుని నవరాత్రులను భక్తి శ్రద్ధలతో పూర్తి చేసి ప్రశాంత వాతావరణం జరుపుకున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 6 గ్యారెంటీలో ఒక గ్యారెంటీ అయిన మహాలక్ష్మి పథకాన్ని ఈరోజు ప్రారంభిస్తున్నట్లుగా తెలియజేస్తూ గత ప్రభుత్వ హామీలను నెరవేర్చకపోగా ఎక్కడ ప్రవేశించిన గోగోలు అక్కడే చేసినట్లుగా ఉందని, అలా కాకుండా ప్రభుత్వం ప్రజల కోసమే పనిచేస్తుందని 6 గ్యారెంటీలు నెరవేర్చే పనిలో ఉందని అన్నారు. ఇక త్వరలోనే బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం ఇందిరమ్మ కళ పేదవారికి ఇల్లు కట్టించాలనే సంకల్పాన్ని త్వరలో ముందురానుందని తెలియజేశారు. దాన్ని అమలు చేసే కార్యక్రమంలో పెట్టాం. పోయిన ప్రభుత్వం కొన్ని మాటలు మాట్లాడి ఏడేసిన కుమారాలు పెట్టి ఏ పని ఏం చేయకూడగా జనాల పప్పులో పెట్టిన తర్వాత ఇవాళ మీరు ఇచ్చిన అవకాశాన్ని మా ముఖ్యమంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, విష్ణుమార్క గారు, మా క్యాబినెట్ ఉన్న రేవంత్ రెడ్డి గారి అంత సభ్యులు గారు ప్రజలు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని తీసుకున్న ఈ కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట మా సోనియా పెట్టింది, అన్ని సక్సెస్ చేసి ఇప్పుడే డబ్బులు మన మహిళా సోదరులు ఫస్ట్ ర్యాంక్ క్లియర్ చేస్తాం. ఒక్కసారి చేతులు ఎత్తామా ఎంతమంది ఫస్ట్ ర్యాంక్ క్లియర్ చేస్తున్నారు? అందరూ ఎక్కువగానే ఊహించరు, లేదు. సరే ఇట్స్ ఓకే. ఇది ఒక స్కీమ్ ప్రకారంగా చేసాము, మెడికల్ స్కీమ్ కూడా చేసాము. ఈ 2 గ్యారెంటీ కాక ఇంకో చాలా ఇంపార్టెంట్ సమస్యలు ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, వీకర్ సెక్షన్కు సంబంధించిన ఇందిరమ్మ ఇల్లు అందరికీ ఇచ్చే కార్యక్రమాలు ఉన్నాయి. మీరందరూ ఎవరెవరు ఉన్నారో మీరందరూ ఒక లిస్ట్ ప్రిపేర్ చేయండి. ఎవరున్నారో మా క్యాంప్ ఆఫీసర్ రండి. మా రామకృష్ణ గారు ఉన్నారు, మా కమిషనర్ గారు ఉన్నారు, మా ఆర్టీఓ గారు ఉన్నారు, కలెక్టర్ గారు కూడా మాట్లాడతాం. మీ ఆధార్ కార్డు తీసుకురండి. మీ ఉన్న పరిస్థితిని ఒకసారి ఒక రిక్వెస్ట్ లెటర్ పెట్టి ఇప్పుడే తయారు చేయండి. స్కీమ్ అనౌన్స్ కాగానే మన కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన ఇతర మహిళలకు ఎవరెవరు విధానం 100% నేను స్వయంగా నిలబడి మీ అందరికీ ఇచ్చే బాధ్యత